హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే నెక్స్ట్. ఇవాళైతే మేము శ్రీ సాయిబాబా గుడికి అయితే వచ్చాము. సో గాయ్స్, ఈ గుడి ముప్పవరం విలేజ్కి దగ్గరలో ఉంది. ఇది మెయిన్ రోడ్ మీద అయితే ఉంది. వెళ్ళిన టైంకి వాన అయితే పడింది. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. గుడి అయితే చాలా పెద్దది. చూడండి గాయ్స్ మీరే. ఇది అటు సైడ్ కళ్యాణ మండపం, అది రోడ్, అండ్ అదైతే గుడి. ఆ గేట్ దాటి వెళ్ళాలా, ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ చెప్పులు కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు బాగున్నాయి. అంతా పరిసరాలు అంతా చెట్లు బాగా ఉన్నాయి, నాటారు. ఇదైతే ఇక్కడ నుంచి గుడి స్టార్ట్. అండ్ శివపార్వతుల విగ్రహం అదైతే మళ్ళీ చూపిస్తాను. ఇది అటు సైడ్ ఉన్నది కళ్యాణ మండపం. ఇప్పుడైతే మేము ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నాం. ఆ కనపడేదే దుని. దాంట్లో భక్తులందరూ ఎండిన కొబ్బరికాయలు, నవధాన్యాలను అయితే వేస్తున్నారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టేది. ఇది ధ్వజస్తంభం. ఇదిగోండి, ఇదే దుని. అక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎండిపోయిన కొబ్బరికాయలు మరియు నవధాన్యాలు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే నేను వేస్తున్నాను. అదిగోండి, మా అమ్మమ్మ వేస్తుంది. ఇప్పుడైతే మేము ప్రదక్షిణలు చేస్తున్నాం. గుడి చుట్టూరు కూడా మొక్కలైతే ఉన్నాయి. ఇది గుడికి ఒక పక్క గేటు. ఇదిగోండి, ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడ గుడి చుట్టూరు ఎంతో బాగుంది. మొక్కలు అలాగే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్దాం పదండి. అదిగోండి శ్రీ సాయిబాబా విగ్రహం. అయితే ఇక్కడ సాయిబాబా విగ్రహానికి ఎదురుగానే తాబేలు, అలాగే నంది, శివలింగం అయితే ఉన్నాయి. ఈ మూడైతే పాలరాతితో చెక్కబడినవి గాయస్. అదిగోండి గాయస్, సాయిబాబా విగ్రహం. సాయిబాబా విగ్రహానికి అటుపక్క ఇటుపక్క పాదాలు అయితే ఉన్నాయి. మనల్ని అయితే దగ్గర దాకా వెళ్ళనిస్తున్నారు.
పాదాల దగ్గర దాకా అక్కడ ఉన్నాయి. సో గాయ్స్, ఈ గుళ్ళో అయితే ప్రతి గురువారం అయితే అన్నదానం కార్యక్రమాలు అయితే జరుపుతారు. రోజుకి ఒకరు అన్నదానం చేస్తుంటారు. ప్రతి గురువారం నిత్య అన్నదానం. ఇక్కడైతే శ్రీ దత్తాత్రేయ స్వామి అలాగే వినాయక స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇది శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. సాయిబాబా ఆలయం పక్కనే ఉంది గుడిలోనే. సో గైస్, ఇది గుడైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎవ్రీడే నెస్ట్. And see you soon. Bye bye.